BR9 న్యూస్ ఛానల్ కు స్వాగతం. గ్రామ సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం మాధురి మహిళా పోలీస్ ఎంఎస్కే ఎన్ రేవతి ఎంఎల్హెచ్పి సునీత ఆశాలోవ లక్ష్మి ఉలిమేశ్వరం అంగన్వాడీ సెంటర్ లగల వర్కర్ పివివి వరలక్ష్మి బాలబాలికల వారి తల్లిలు ఈ తల్లిపాలు వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు కోడిగుడ్లు రాగిపిండి అటుకులు వేరుశనగ అచ్చులు బాలామృతం వెండి ఖర్జూరం గర్భిణీ స్త్రీలకు ఫుడ్ కిట్స్ ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పంపిణీ అదేవిధంగా బాలింతలకు తల్లిపాల గురించి పిల్లలకు ఆరోగ్యవంతమైన వ్యాధిని నిరోధక శక్తి పిల్లలు కలిగి ఉండాలని అంటే ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాల్సింది. అదేవిధంగా ఇవ్వకపోతే అనేక ఇబ్బందులు పడి క్యాన్సర్ లాంటివి జబ్బులు వస్తాయని తెలిపారు. మహిళా పోలీస్ మాట్లాడుతూ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో లైంగిక దాడులు ఎక్కువవడంతో అనేక ఇబ్బందులు కలుగుతుంది. కాబట్టి మీకు టోల్ ఫ్రీ నెంబర్ గ్రామ సచివాలయం దగ్గర అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ దగ్గర ఉంటాయి. తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగించుకోగలరు. సందర్భంగా మహిళాభివృద్ధి అందరూ చెప్పండి మరియు శిశు సంక్షేమ సిబ్బంది అయిన మేము విధి నిర్వహణలో మా విద్యుత్ ధర్మాలను పాటించి గర్భిణీలకు బాలింతలకు తల్లిపాల వలన బిడ్డలకు మరియు తల్లికి కలిగే లాభాల గురించి అవగాహన కల్పిస్తామని ప్రతి తల్లి ఎనలేని సేవలు అందించగలిగే వారు త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తల్లిపాలకి ఉపయోగాలు ఏంటి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలంటే నేను మీకు చెప్తాను. సరేనా? ఇక్కడ ఎంతమంది బాలింతలు ఉన్నారు? ఒక నలుగురు. ఓకేనా? మీరు మీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పచ్చు. సరేనా? పిల్లలకి అందుతుంది. అలాగే ఏంటంటే సులభంగా జీర్ణం అవుతుంది అనమాట. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది పిల్లలకి. అలాగే తల్లికి ఉపయోగాలు ఏంటి అంటే కనుక క్యాన్సర్ రాదు. రొమ్ము క్యాన్సర్ మన పాపులేషన్ వైజ్ మన వరల్డ్ చూస్తున్నట్టయితే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వెస్ట్రన్ సైడ్ అమెరికన్ సైడ్ ఉంది కదా, వాళ్ళ సైడ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పాలనేది ఇవ్వరు, దానివల్ల వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన ఇండియాలో తక్కువగా ఉంది. ఎందుకంటే కనుక పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల ఆ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ అనేది బాడీలో ఎక్కువ ఉండదు, దానివల్ల క్యాన్సర్ రాదు. సరేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల కొందరు షైగా ఫీల్ అవుతారు, అది కరెక్ట్ కాదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రసవమైన వెంటనే పాలు ఇవ్వాలి. చిక్కటి పాలు ఉంటాయి కదా, మురు పాలు అంటారు. అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బిడ్డకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అనమాట, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసరికి బిడ్డకి ఇప్పుడు ఇవ్వాలంటే కనుక కనీసం 2 గంటల నుంచి 3 గంటలలో తర్వాత ఇవ్వాలి. సరేనా? నైట్ అయినా సరే ఒక 3 గంటల ముందు తాగాడు. మళ్ళీ ఓకేనా? సో తల్లిపాలు ఉపయోగాలు చూడండి అమ్మా. ఇక్కడ ఎక్కువ రక్తస్రావం మరియు కొన్ని క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది. డెలివరీ అయిన తర్వాత చాలా బ్లీడ్ అయిపోతుంది కదా, అలాంటి టైంలో పాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. దానివల్ల మీకు బెనిఫిట్ ఉంది. అంతేనా? ఈ మచ్చలు ఏంటి? ఒక చైర్లో కూర్చొని ఇంకా దాడులు జరుగుతున్నాయి కదా, సో ఇంట్లో ఉన్న తల్లులు ప్రతి ఒక్కరు కూడా దాని గురించి తెలుసుకుని పిల్లలు ఎవరింటికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, పిల్లల్ని ఎవరైనా టచ్ చేస్తున్నారు, ఎక్కడ టచ్ చేస్తున్నారో అవన్నీ ఆలోచించుకుని వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు చెప్పాలి. మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుని ఉంటే ఇంటికి వచ్చి మాకు ఇలా చెప్పండి, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి దూరంగా కూర్చోండి. కాల్ చేస్తే వెంటనే పోలీసులు అటెండ్ అవుతారు. ఇంకా కొంచెం వాటర్ అనేది అందులోనే ఉంటుంది. అలా వాటర్ నిల్వ ఉన్న దగ్గర ఏం చేస్తుందంటే దోమలు గుడ్లు పెడుతున్నాయి. ఆ గుడ్లు పెట్టుకున్న తర్వాత అవి చిన్న చిన్న లార్వా కింద ఫామ్ అవుతున్నాయి. మీరు అన్నారు కదా ఇదేం కాదండి తోక పురుగు అని. ఆ తోక పురుగే పెరిగి పెద్ద దోమ మళ్ళీ ఎవరిని కొడుతుంది? మన ఇంట్లో వాళ్ళనే కొడుతుంది. మీకు ప్రతి శుక్రవారం చెప్తున్నాం ఫ్రైడే డ్రైడే అని. అంటే వారానికి ఒకసారి మీ ఇంటిని అంతటినీ కూడా డ్రై చేసుకోమని చెప్తున్నాం. వారం అంతా నిలవండి. మీ నాచు ఎక్కువగా ఉన్న ఏరియాలోనే దోమ పెరుగుదలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు బకెట్లు వాడుతున్నారు, దాని చుట్టూరు నాచు ఉంటుంది. ఆ నాచుని ఎవరైనా సరిగ్గా క్లీన్ చేస్తున్నారా? ఒకరోజు శుక్రవారం నాడు మీరు ఎలాగా అందరూ పూజలు చేస్తారు లేదా
ఇంకా ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ కూడా మీకు కలిపిన మిశ్రమం అది. మీరు గేదెలకి దూడకి వేయడానికి కాదు. మీరు అవి ఎందుకు వేస్తున్నారు? బలంగా ఉంటాయనే కదా వేస్తున్నారు. అవే అంత బలంగా ఉన్నప్పుడు మన పిల్లలు బలంగా ఉంటారా చెప్పండి. మీరు వాటిని ఉపయోగించకూడదు, మీకు ఒకవేళ వద్దనుకోండి చెప్పండి, ఎందుకు వద్దని చెప్పేసి మేము రాసి పెడతాం. మీరు పిల్లలకు ఉపయోగించాలి, పిల్లలకు పెట్టాలి. మీరు పడదు అంటున్నారు, పడదు ఎందుకు సిరిలేక నష్టం పెడితే మళ్ళీ 2వ రోజు పడుతున్నారా? పడకుండా 3 రోజులు పెట్టి కానీ మానేయట్లేదు. మీరు సిరిలేక నష్టం ఎందుకు మానేయట్లేదు? అది ఈ రోజు కదా రేపు పడుతుంది అంటున్నారు. అలాగే మీరు బాలామృతం కూడా మీరు 1 రోజు కడితే 2వ రోజు కదా 3వ రోజు కడితే పెడితే మీరు పిల్లలకి అరుగుదలకి పోవడం పేగులు జీర్ణించుకుంటాయి. మీరు అసలు పెట్టే మీరు ట్రై చేయట్లేదు. చాలా మంచిది బాడీ.